Welcome back. This is yours Mentors Academy. PIB సిరీస్లో మన నెక్స్ట్ ఆగస్టు 4th ఉన్న న్యూస్ పిఐబిలో రైట్ డైరెక్ట్ టు ద పాయింట్ అనమాట. మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ ఆల్ క్రాప్స్, కనీస మద్దతు ధర అంటారు కదా, దానికి సంబంధించి ఇది కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ ఎన్ని పంటలకు గాను ఈ కనీస మద్దతు ధర అంటే పంటలకు ఇచ్చేదండి. అన్ని రకాల పంటలు ప్రభుత్వం ప్రకటించే ధరనే కనీస మద్దతు ధర అంటారు. మొత్తం ఎన్ని పంటలకు అని అంటే 22 రకాల పంటలకు కదా. 22 mandated agricultural crops for the country as a whole based on the recommendations of the commission for the CACP యొక్క రికమెండేషన్స్ ఆధారంగా ప్రతి సంవత్సరం పంట వేయడానికంటే ముందు ఈ ఎంఎస్పి అనేది ప్రకటించడం జరుగుతుంది. సిఎస్సిపి అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైస్, వీళ్ళ యొక్క సూచన మేరకు డిసైడ్ చేశారు. ఆఫ్టర్ కన్సిడరింగ్ ద వ్యూస్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ మినిస్ట్రీస్, అంటే అన్ని రాష్ట్రాలను సంబంధిత మంత్రిత్వ శాఖలను సంప్రదించిన తర్వాతకి మద్దతు ధర అనేది ప్రకటించడం జరుగుతుంది. మొత్తం 22 రకాల పంటలకు. ద యూనియన్ బడ్జెట్ మొత్తం క్లమ్జీ అవసరం లేదు. ఇక్కడ చూడండి, రికమెండెడ్ బై సిఎస్సిబి క్యాబినెట్ కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్. ఫైనల్ అప్రూవల్ ఏంటంటే సిసిఏ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ వీళ్ళు ఫైనల్ చేయాలి. రికమెండేషన్స్ ఏమో సిఎస్సిపి అయితే ఫైనల్గా డిసైడ్ చేసేది మాత్రం సిసిఏ క్యాబినెట్ కమిటీ ఆన్ కమిషన్ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. రైట్. నెక్స్ట్, ఈ ఇండిజినస్గా ఒక వ్యాక్సిన్ అనేది తయారైంది. దేనికి సంబంధించిన అంటే ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ డెవలప్డ్ బై ఐసిఏఆర్. రైట్. ఇక్కడ ఏంటంటే యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద యూనియన్ మినిస్టర్ రాజీవ్ రంజన్ సింగ్ dedicates vaccine to the nation at this year ICARS Foundation Day, a major step towards the Atmanirbhar Bharat in veterinary vaccine development. It's the potential to position India as a global supply. ఇది ఇండియా ఆత్మనిర్భర్ భారత్ అనే పొజిషన్ ఉంటుంది అని చెప్పారు. కాకపోతే ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఇది మేజర్గా అంటే మెయిన్గా ఇది ఏ జంతువుల్లో కనిపిస్తుంది అని అంటే పిక్స్లో అండి, పందుల్లో ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేది కనిపిస్తుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ సంబంధించి ఈ యొక్క ఇనిషియేటివ్ అనమాట. ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ అంటారు కదా, దానికి సంబంధించి ప్రభుత్వం అనేది ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది డిసైడ్ చేసి ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏర్పాటు చేయడానికి కానీ కొత్తగా నిర్మించడానికి గాను కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ద ప్రాజెక్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ నోడ్స్ యాజ్ పర్ ద ప్రియారిటైజేషన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, ఎలా చెప్తే అలా. రైట్. ఇక్కడ నెక్స్ట్ పరంపరాగత కృషి వికాస్ యోజన అండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. పరంపరాగత కృషి వికాస్ యోజన అండ్ ఎంఓసిడిఎన్ఈఆర్ గతంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2022-23 అప్పుడు ఈ క్వశ్చన్ రావడం జరిగింది. ఎంఓసిడిఆర్ దీనికి సంబంధించింది అంటే ఈ పిఎంకే పరంపరాగత కృషి వికాస్ యోజన అంటే క్రిమి సంహారక పెస్టిసైడ్స్ని, క్రిమి సంహారక మందులను వాడడం తగ్గించి, సంహారకాలను తగ్గించి అంటే పెస్టిసైడ్స్ను తగ్గించి ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రియంగా వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే పరంపరాగత కృషి వికాస్ యోజన అండ్ ఎంఓసిడిఎన్ఈఆర్. మిషన్ ఆర్గానిక్ వాల్యూ, చూడండి, మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజన్, ఈశాన్య రాష్ట్రానికి సంబంధించిందేమో ఇది ఎంఓవిసిడిఎన్ఈఆర్. మొత్తం ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించిందేమో ఈ పరంపరాగత కృషి వికాస్ యోజన. రైట్. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పిఐబిలో ఉన్న న్యూస్ అది. నెక్స్ట్ వచ్చేసి భారతీయ బీజ్
Sahakari Samiti Limited has so far introduced seeds of 18 crops and 124 varieties in the market under Bharat Beej. భారత్ బీజ్ అనేది ఒక బ్రాండ్ని తీసుకొని రావడం గురించి ప్రభుత్వం తీసుకున్న చర్య. ఇదేంటంటే నాణ్యమైన విత్తనాలను, నాణ్యమైన మెరుగైన విత్తనాలను మార్కెట్లోకి రైతులకి అందించడమే ఈ భారత్ బీజ్ బ్రాండ్ అనేది. భారత్ అనే బ్రాండ్తో విత్తనాలను పంపిణీ చేయడమే ఈ భారత్ బీజ్ యొక్క ప్రధాన లక్ష్యము. బీబీఎస్ఎస్ఎల్ ఇదే భారత్ బీజ్ సహకారి సమితి లిమిటెడ్ యొక్క ఆధ్వర్యంలో ఇట్స్ సీడ్స్ త్రూ ఇట్స్ నేషనల్ వైడ్ నెట్వర్క్ ఆఫ్ మెంబర్ కోఆపరేటివ్ సొసైటీస్, సహకార సంఘాలు అంటే వాటి ద్వారా ఈ విత్తనాల పంపిణీ అనేది చేయాలి అనేది దీని యొక్క లక్ష్యము. ప్రస్తుతం 18 రకాల పంటలు 124 వెరైటీలకు గుర్తించడం జరిగింది. నెక్స్ట్ భారత్ టాక్సీ. భారత్ టాక్సీ ఇది పేరులోనే మనకి కనిపిస్తుంది. ఏంటంటే ఫస్ట్ కోఆపరేటివ్ లెడ్ రైడ్ హైలింగ్ ప్లాట్ఫామ్ ఆపరేటెడ్ బై సహకారి టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ has been launched. The objective of the Bharat Taxi is not to replace any private app-based taxi, ఓలా, ర్యాపిడో ఉన్నాయి కదా, వాటిని రీప్లేస్ చేసి ఈ భారత్ ట్యాక్సీని తీసుకురానే ఉద్దేశం కాదు. రైట్, రాదర్ ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ అన్ ఆల్టర్నేటివ్ డ్రైవర్ సెంట్రిక్ అండ్ పీపుల్ సెంట్రిక్ మొబిలిటీ ప్లాట్ఫామ్ బేస్డ్ ఆన్ ద కోఆపరేటివ్ మోడల్ వేర్ ఇన్ డ్రైవర్స్ ఆర్ అసోసియేటెడ్ యాజ్ మెంబర్స్ అండ్ స్టేక్ హోల్డర్స్. ఇందులో డ్రైవర్సే ఎవరుంటారు? డ్రైవర్గా ఉన్న వాళ్ళే స్టేక్ హోల్డర్స్ ప్లస్ వాళ్ళకి యాజమాన్య బాధ్యతలు అనేవి ఉంటాయి, యాజమాన్య హక్కులు అనేవి కల్పించబడతాయి. టు ప్రమోట్ దేర్ ఎకనామిక్ అండ్ సోషల్ వెల్-బీయింగ్ వైల్ ప్రొవైడింగ్ కన్జ్యూమర్స్ విత్ సేఫ్, కన్జ్యూమర్స్ అంటే వినియోగదారులకు కూడా రక్షణతో కూడిన ఒక ట్రాన్స్పోర్ట్ సదుపాయాన్ని, రవాణా సదుపాయాన్ని కల్పించడంతో పాటు ఇందులో ఉన్న వాళ్ళందరికీ ఒక మేనేజ్మెంట్ అథారిటీ అంటే యాజమాన్య హక్కులు కల్పించాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈ భారత్ ట్యాక్సీని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి యువ సంఘం. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే ఓపెన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఫర్ యువ సంఘం ఫేజ్ 7. ఏంటంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటే ఈబీఎస్బి. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటే ఏంటంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటే భారతదేశంలో అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నప్పటికీ ఒకే భారతం మరియు శ్రేష్టం అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు కదా, భిన్నత్వంలో ఏకత్వం, దాన్ని పెంపొందించడానికి గాను తీసుకొచ్చిందే ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. దీనికి అనుబంధంగానే ఈ యువ సంఘం ఫేజ్ 7ను ప్రారంభించడం జరిగింది. రైట్, ఇనిషియేటివ్ ఏంటంటే ఇంట్రెస్టెడ్ యూత్ ఏజ్డ్ 18 to 30 years ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్ఎస్ఎస్ఏ, ఎన్వైకేఎస్, వాలంటీర్స్ అండ్ యంగ్ ప్రొఫెషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు రిజిస్టర్. అసలు ఏంటంటే యువ సంఘం ఈజ్ ఎ ఫ్లాగ్షిప్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎయిమ్డ్ టు స్ట్రెంథెనింగ్ ఎమోషనల్ బాండ్స్ అండ్ ఫోస్టరింగ్ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అమంగ్ యంగ్ సిటిజన్స్ ఫర్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ద ఇనిషియేటివ్ ప్రమోట్స్ ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. అంటే ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు కదా, వాళ్ళందరూ ఏం చేశారంటే తమ యొక్క సంస్కృతులను పంచుకుంటూ మ్యూచువల్గా ఒక యూనివర్సల్ యూనిటీ అండ్ డైవర్సిటీ అనే ఒక ప్రిన్సిపల్ని అమలు చేసే లక్ష్యంతోనే దీన్ని ప్రారంభించడం జరిగింది, యువ సంఘం ఫేజ్ 2. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్ ఇండియాస్ బ్రిక్స్ చైర్షిప్ 2026 ఏం చేసిందనంటే, ప్రజెంట్ ఇది ఇండియాలోనే జరుగుతుంది, ఇండియాలోనే హోస్ట్ జరుగుతుంది. ఈజ్ షెడ్యూల్డ్ టు హోస్ట్ ద 13th బ్రిక్స్ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ మీటింగ్ అండ్ 3rd బ్రిక్స్ సీనియర్ ఆఫీసర్స్ మీటింగ్ ఆగస్ట్ భువనేశ్వర్, ఒడిశాలో జరుగుతుందండి ఇది. రైట్, ఇదంతా పర్పస్ ఏంటంటే కాదు కానీ ఫస్ట్ ఇదైతే చూసుకోండి. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్ బ్రిక్స్ చైర్షిప్ ద షెడ్యూల్ టు హోస్ట్ 13th బ్రిక్స్ ఎడ్యుకేషన్ మినిస్టర్స్, విద్యాశాఖ మంత్రులకు సంబంధించిన సదస్సు ఎక్కడ జరుగుతుంది అని అంటే భువనేశ్వర్, ఒడిస్సా. అది గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ ఈ పిఎం ఈ డ్రైవ్కి సంబంధించింది ఏంటంటే పిఎం ఈ డ్రైవ్ వెహికల్స్ ఉంటాయి కదా, ఈవీ వెహికల్స్,
ఈవీ వెహికల్స్ ఈజీగా ఛార్జింగ్ పెట్టే సదుపాయాన్ని కల్పించడమే ఈ పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ ఫర్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ ఆన్ ద పాన్ ఇండియా బేసిస్. దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఈవీపీసీఎస్ని ఎస్టాబ్లిష్ చేసే లక్ష్యంతో ప్రారంభించిందే ఈ పిఎం ఈ డ్రైవ్. నెక్స్ట్ స్వచ్ఛ భారత్ మిషన్ ఫేజ్ 2కి సంబంధించిన ఒక చిన్న అనౌన్స్మెంట్. ఏం చేశారంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ అంటే ఎస్పీజీ స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ ఫేజ్ 2 కింద ఈ హౌస్ హోల్డ్ వాళ్ళకి అంటే గృహ సంబంధించిన టాయిలెట్స్ని నిర్మించే లక్ష్యంతో ప్రారంభించడం జరిగింది ఫేజ్ 2. నెక్స్ట్ ఎంపవరింగ్ ఉమెన్ ఎంటర్ప్రీనియర్స్కి మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా గతంలో రావడం జరిగింది ఎగ్జామ్లో గ్రూప్ 1 మెయిన్స్ ప్రిలిమ్స్లో. ఈ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఏం చేశారనంటే వీళ్ళు తీసుకొచ్చిందే ఈ జెడ్ఈడి ఏంటంటే జీరో ఎమిషన్స్ జీరో డిఫెక్ట్ అనే లక్ష్యంతో ప్రారంభించిందే ఈ జెడ్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ కింద వస్తుంది. ఇక్కడ నుంచి ఏం చేశారంటే ఈ జెడ్ సర్టిఫికేట్ అనే ద్వారా ఎవరికి ఉమెన్ లెడ్ ఎంఎస్ఎంఈ ఏదైతే మహిళా ఆధ్వర్యంలో మహిళల చేత నడిపించబడుతున్న ఈ ఎంఎస్ఎంఈలు ఉంటాయి కదా వీటికి ఇక నుండి 100% సబ్సిడీ అనేది అందించబడుతుంది అని చెప్పడం కేంద్రం అనేది ప్రకటించింది. ఇంకా చూడండి జెడ్ ద జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ ఏంటంటే ఇక్కడ ఎమిషన్ అన్న ఎఫెక్ట్. ఇనిషియేటివ్ ఎంకరేజెస్ ఎంఎస్ఎంఈ టు మ్యానుఫ్యాక్చర్ హై క్వాలిటీ ప్రొడక్ట్స్ వైల్ మినిమైజింగ్ దేర్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. పర్యావరణ నష్టాన్ని తగ్గించి హై క్వాలిటీ అత్యున్నత నాణ్యతతో కూడిన ప్రొడక్ట్స్ని ఉత్పత్తులను అందించడమే లక్ష్యం. ఇదే జెడ్ జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్. నెక్స్ట్ పిఎం సూర్యఘర్ ఈ ముఫ్తీ బిజిలీ యోజన అచీవ్స్ మైల్ స్టోన్ ఓవర్ 50 lakh రూఫ్ టాప్ అనేవి ఏర్పాటు అంటే చేసుకున్నారనమాట సోలార్ రూఫ్ టాప్. ఇది ఇక్కడ ఏంటంటే పిఎం సూర్య ఘర్ ఇది ఏంటంటే సోలార్ ఎనర్జీని సూర్యఘర్ పెంపొందించే లక్ష్యంతో ప్రారంభించింది సూర్యఘర్ సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన అనేది కదా అది రైట్. 2026 నాటికి ఫిగర్స్ అంతగా అడగడు, ఈ పిఎం సూర్యఘర్ గురించి మాత్రమే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ స్వామిత్వ చాలా ఇంపార్టెంట్ అండి. స్వామిత్వ ఇదేందనంటే కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమం. ఇది మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో ఇది నడపబడుతుంది. పంచాయతీరాజ్ లక్ష్యం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న అన్ని భూములకి డిజిటల్ హక్కులను కల్పించడము. డిజిటల్ హక్కుల కల్పన ప్రధాన లక్ష్యమే ఈ స్వామిత్వం రైట్. చూడండి ప్రొవైడ్ ఏ రికార్డ్ ఆఫ్ రైట్స్ టు ప్రాపర్టీ ఓనర్స్ ఇన్ ఏ రూరల్ ఇన్హాబిటెడ్ ఆబాది అంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అర్బన్ అనుకున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని ఆస్తులపై హక్కులు కల్పించడమే ఈ స్వామిత్వం అన్నమాట రైట్. యూటిలైజేషన్ ఆఫ్ 15th ఫైనాన్స్ కమిషన్ ఇంకోటి ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ 15th 16వ ఆర్థిక సంఘం నడుస్తుంది కదా 15th ఎన్కే సింగ్ ఐ థింక్ 15th ఫైనాన్స్ కమిషన్కు సంబంధించిన నిధులు గ్రామ పంచాయతీలకు రావాల్సి ఉంది కాబట్టి దానికి సంబంధించిన న్యూస్. అయితే ఈ 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించి ద డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ శానిటేషన్
మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఈజ్ ఎ నోడల్ డిపార్ట్మెంట్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 15th ఫైనాన్స్ కమిషన్. 15th ఫైనాన్స్ కమిషన్ అమలు చేయడానికి నోడల్ ఏజెన్సీ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. ఇది నోడల్ ఏజెన్సీ అన్నమాట. రైట్, నెక్స్ట్ న్యూస్ జస్ట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన అని చెప్పి ఒక ప్లాట్ఫామ్. దీన్ దయాళ్ యోజన గ్రామీణ కౌశల్ యోజన 2.0 సంబంధించి నెక్స్ట్ సి ఫర్ అవర్ ఫస్ట్ ఇనిషియేటివ్. ఇండియన్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ ఇది. ఇంటర్నేషనల్ అఫైర్స్. ద గవర్నమెంట్ అకార్డ్స్ ద హైయెస్ట్ ప్రియారిటీ టు ద సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ఇండియన్ సీఫేరర్. సముద్రంలో పయనించే వాళ్ళకి ఒక గట్టి రక్షణను భరోసా ఇచ్చే కార్యక్రమం ఇది సీ ఫేరర్ ఫస్ట్ ఇనిషియేటివ్. హూ ఫార్మ్ ఏ సిగ్నిఫికెంట్ పార్ట్ ఆఫ్ ది గ్లోబల్ మ్యారిటైమ్ workforce in view of the escalation of security situation in Iran, the Strait of Hormuz, the Persian Gulf and adjacent waters. ఈ స్టేట్ ఆఫ్ హార్మోస్ దగ్గర సందిగ్ధత ఉంది కదా, దానికి సంబంధించి ఫస్ట్ ఏంది సీ ఫేరర్ ఫస్ట్ అనే ఒక ఇనిషియేటివ్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ రాష్ట్రీయ వయోశ్రీ స్కీమ్ అండ్ దీన్ దయాళ్ డిసేబుల్డ్ రిహాబిలిటేషన్ స్కీమ్. ఈ రెండు పథకాలకు సంబంధించి థర్డ్ పార్టీ ఇంపాక్ట్ ఎవాల్యుయేషన్ అనేది ఎలా ఉంటుంది, దానికి వాళ్ళకి సంబంధించిన నష్టపరిహారం ఎలా అనే దానికి చెప్పేదే ఈ ఆర్వివై రాష్ట్రీయ వయోశ్రీ యోజన. ఇది ఏజ్డ్ వాళ్ళకి సంబంధించి వయోశ్రీ యోజన అండ్ డిజేబుల్డ్ రిహాబిలిటేషన్ స్కీమ్ సంబంధించి ఒకటి. నెక్స్ట్ పిఎం ప్రణమ్. ఇది కూడా ఇంపార్టెంట్. రైట్, పిఎం ప్రణమ్ ప్రమోట్స్ బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్, ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ నేచురల్ ఫార్మింగ్ అక్రాస్ ద కంట్రీ. ఒక బ్యాలెన్స్డ్ సమతుల్యం పాటించాలి. ఎందులో? ఫర్టిలైజర్స్, ఎరువులలో. ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్కువ చేసినా కూడా ప్రాబ్లమే. ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్, సహజ ఈ పద్ధతులను అవలంబించి ఫెర్టిలైజర్ అంటే ఈ రసాయన ఎరువుల వాడని తగ్గించడమే పిఎం ప్రణామ్ అండి. రైట్, ఇక్కడ పిఎం ప్రణామ్ ఉంది కదా. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ప్రమోటింగ్ బ్యాలెన్స్డ్ అండ్ సస్టైన్ ఫెర్టిలైజర్స్ యూజ్ త్రూ పిఎం ప్రణామ్ ఫర్ రిస్టోరేషన్, అవేర్నెస్ జనరేషన్, నరిష్మెంట్ అండ్ ఎమిలియోరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్. పిఎం ప్రణామ్కి సంబంధించి ఇది అబ్రివేషన్ మోస్ట్లీ అడగాడు. దీని యొక్క పర్పస్ ఏంది అని అడుగుతాడు. సాయిల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడం ప్రధాన లక్ష్యం అండి. రైట్, ఇది పిఏబిలో ఉన్న కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.